ఇదైతే మన రూమ్ అనమాట. మన రూమ్కి ఆపోజిట్లోనే గోవిందరాజ స్వామి వారి టెంపుల్ అయితే ఉందన్నమాట. అసలు హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తిరుపతిలోని గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర అయితే వెళ్తున్నాను అనమాట. సో ఒక్కసారి టెంపుల్ అయితే చూపిస్తాను. నేను కరెక్ట్గా టెంపుల్ పక్కనే రూమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఒకసారి టెంపుల్ అయితే మీకు చూపిస్తాను చూడండి. సో నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా టెంపుల్ అనమాట. టెంపుల్ పక్కనే రూమ్ అయితే తీసుకున్నాను నేను. నాకైతే ఈ రూమ్ అయితే 600 పడింది అనమాట. 2 పర్సన్స్ ఉండొచ్చు. కరెక్ట్గా మనకి టెంపుల్ పక్కనే ఉండిద్ది. అసలు మార్నింగ్ లేవగానే దేవుణ్ణి అయితే చూడొచ్చు అనమాట. అసలు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. రాజగోపురం అయితే మనకి బయటకు రాగానే కనపడింది. సో బాగుందనమాట. సో మనం ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాము. వెళ్ళేసి అక్కడ ఇంకా లోపల టెంపుల్ అవన్నీ అయితే చూపిస్తాను. అలానే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే ఇంకా మీకు చూపిస్తాను అనమాట. మనకి గోవిందరాజ స్వామి టెంపుల్ అయితే మనకి రైల్వే స్టేషన్ నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనకి చాలా దగ్గర అనమాట. ఆ దగ్గరలోనే మనకి రూమ్స్ కూడా ఉంటాయి. ఆ రూమ్స్ కూడా అయితే తీసుకోవచ్చు. 600 మోస్ట్ పడుద్ది. ఒక 2 పర్సన్స్ ఉండొచ్చు. మనకి గోవిందరాజ స్వామి వారి టెంపుల్ పక్కనే ఆతిరామ్ బాబా మఠం అయితే ఉందన్నమాట. వచ్చిన వాళ్ళు కుదిరితే దర్శనం అయితే చేసుకోండి ఒకసారి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదే టెంపుల్. తిరుపతిలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. అలానే దర్శించవలసిన ఎన్నో మహోత్తమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. కలియుగం దైవం చుట్టూ ఉన్న అద్భుతాలు ఎన్నో. వాటిలో శ్రీ గోవింద స్వామి వారి ఆలయం ఒకటి. సప్తగిరిపై శ్రీవారు కొలువై ఉండగా పర్వత పాదాల వద్ద తన సోదరుడు శ్రీ గోవిందరాజస్వామి వారు వెలిసి ఉన్నారు. ఒకప్పుడు చిదంబరంలో ఉండే గోవిందరాజస్వామి రామానుజునచనుతో తిరుపతికి తరలి వచ్చారు. అయితే ఇప్పుడు గోవిందరాజ స్వామి వారి ఆలయంలో ఉన్న మనం చూస్తున్న విగ్రహం శుద్ధతో చేసిన విగ్రహం. సాధారణంగా ఎక్కడైనా రాతి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ కూడా మొదట రాతి విగ్రహం చేయించాలని అనుకున్నారు. కానీ సున్నపు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా ఎందుకు ప్రతిష్ఠించారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం చిదంబరం ప్రాంతాన్ని కులుంతం చోళుడు పరిపాలించేవాడు. ఆ రాజు శివభక్తుడు. తమ రాజ్యంలో శివమతం తప్ప వైష్ణవ మతం ఉండకూడదని వైష్ణవ ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేశాడు. చిదంబరంలోని శ్రీదేవి భూదేవి సమేతుడు అయిన శ్రీ గోవింద స్వామి వారి విగ్రహంతో పాటు పెకిలించి సముద్రంలో పడవేశాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ విగ్రహం బయటపడి వైష్ణవ భక్తులకే కనిపించింది. రాజు ఆ విగ్రహం కనిపిస్తే పూర్తిగా ధ్వంసం చేస్తాడని భావించి తిరుమలకి తరలించారు. ఆ సమయంలో రామానుజాచార్యుల వారు తిరుపతిలోనే ఉన్నారు. ఆయన ఈ విగ్రహాన్ని చూసి ఒక ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఇప్పుడు ఉన్న స్థలంలోనే గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. అయితే చిదంబరం నుంచి తెచ్చిన విగ్రహం కొన్ని సంవత్సరాలుగా సముద్రంలో ఉండడం వలన ఆ విగ్రహానికి పగుళ్ళు ఏర్పడ్డాయి. అందువలన ఆ విగ్రహం అర్చనకు పనికిరాదని ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న యాదవరాజు సహాయంతో సున్నంతో తయారు చేసిన విగ్రహాన్ని తయారు చేశారు. ఇప్పుడు స్వామివారు ఉన్న స్థానంలోనే ప్రతిష్ఠించారు. అభిషేకం చేస్తే విగ్రహం కరిగిపోతుందని అందువలనే గోవిందరాజ స్వామి వారికి అభిషేకం నిషేధించారు. అలా సున్నంతో తయారు చేసిన విగ్రహాన్ని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం. అయితే చిదంబరం నుంచి తెచ్చిన విగ్రహం తిరుపతి మంచినీళ్ళ కుంట అనే ప్రాంతం చోట ఉంచారు. మీరు ఆ విగ్రహాన్ని దర్శించాలి అనుకుంటే తిరుపతిలోని మంచినీళ్ళ కుంట అనే ప్రదేశంలో ఆ విగ్రహం అయితే చెట్టు కింద అయితే ఉందన్నమాట. మనకి రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ప్రదేశం అయితే ఉండిద్ది. అలానే మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. మనకి లోపలికి అయితే మొబైల్స్ అయితే అలో లేదనమాట. మొబైల్స్ అయితే వేరే కౌంటర్ దగ్గర పెట్టేసి లోపలికి వెళ్ళాలి. మొబైల్కి అయితే చార్జెస్ లేవు, ఫ్రీ అనమాట. లోపల ఏంటంటే మనకి స్వామివారి విగ్రహం అయితే రాయితీ చెక్కింది కాదనమాట. ఇంకో లోపలికి వెళ్ళగానే 10 దేవాలయాలు అయితే చిన్న చిన్న దేవాలయాలు అయితే ఉంటాయి. అలానే మనకి గోవిందరాజ స్వామివారు ఒక సైడ్కి ఉంటారనమాట. మా మధ్యలో వచ్చేసి వెంకటేశ్వర స్వామివారు ఉంటారు. అలానే మనకి ఇంకో సైడు ఆండ్వాల్ వారు ఉంటారనమాట, అమ్మవారు. అక్కడ దర్శనం చేసుకుని తర్వాత కొంచెం ముందరికి వెళ్ళగానే మనకి వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. అక్కడ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారు. సో అక్కడ దర్శనం చేసుకొని మిగతా చిన్న చిన్న దేవాలయాలు అయితే చూసుకొని మనం రావాలన్నమాట.